వెజ్ అయినా నాన్ వెజ్ అయినా తెలంగాణలో పెళ్ళికి పోవాలా బగారా పువ్వ తినాలి గది లెక్క. ఈ డైలాగు ఒక ఫేమస్ కుకింగ్ ఛానల్ది. ఏం ఛానల్లో కామెంట్ చేయండి. డైలాగ్ మాత్రమే వేరే ఛానల్ది, రెసిపీ మాత్రం పర్సనల్గా మందేనండి. ఇంట్లో వాళ్ళు వద్దో మొర్రో అన్నా కూడా వారానికి 2-3 సార్లు ట్రై చేసి మరీ అన్నం వంటినంత ఈజీగా నేర్చేసుకొని మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ కహానీలు ఈ కాకరకాయలు మాకెందుకండి, రెసిపీ పెడితే చూసేద్దాం అనుకుంటున్నారా? ఇంకా స్టవ్ మీద ప్యాన్ కింద ఫైర్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీకు కావాల్సిన మసాలాలు దినుసులు వేసుకోండి. నేనైతే 10 రూపాయల ప్యాకెట్ ఒకటి వేస్తున్నాను. సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచీ ఇలాంటివి ఏమేమి ఉన్నాయిగా అవన్నీ వేసాను. ఆకులు కూడా వేసాను, బిర్యానీ ఆకులు. తర్వాత స్పైసీ తగ్గట్టు ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు. బగారాలా కరివేపాకు అని కంగారు పడకండి, అలవాట్లో పొరపాటు అయిపోయింది. ఆనియన్ కూడా వేసేసుకొని ఒక్కసారి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. మీరు వీటితో పాటు క్యాలీఫ్లవర్, బీన్స్, గ్రీన్ బటానీ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బగారా రైస్ అంటే సింపుల్గా ఉండాలని నేను క్యారెట్ మాత్రం వేసాను. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత హడావిడి లేకుండా అర్ధగంట ముందే బాస్మతి రైస్ని 3 సార్లు కడిగేసి నిండుగా నీళ్లు పోసి నానబెట్టేసుకున్నాను. ఇవైతే డీమార్ట్లో తీసుకున్న విడి రైస్ అండి. ఖర్చు తక్కువ రుచి ఎక్కువని గీ తీసుకున్నాను. డీమార్ట్లో విడిగా అయితే ఉంటాయి, మంచి గిన్నెలల్లా గీ తీసుకుని వస్తే అయిపోతుంది. నేను అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడైతే ముందు ఉత్త రైస్ మాత్రం వేసేసుకొని ఒక్కసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లయితే మంచిగా పొడి పొడిగా మస్తు వస్తుంది. ఇదైతే బెస్ట్. ఇదైతే అస్సలు మిస్ చేయకండి. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా అయితే కరెక్ట్గా వస్తుంది. అంటే రైస్ని బట్టి కూడా మారుతుంది, కానీ ఈ బాస్మతి రైస్ అయితే ఇట్లానే మంచిగా ఉంటుంది. 1కి 1.5 వేసేసుకొని నేను 2 గ్లాసులు తీసుకున్నానుగా, 3 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకున్నాను. తగినంత ఉప్పు అయితే వేసుకొని అయితే ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని ఇలా దగ్గరగా ఉడకనివ్వాలి. ఇంక ఇప్పుడైతే ఓపెన్ చేసి చూస్తే ఇలా మంచిగా కొంచెం ఒక 80% ఉడికినట్టు ఉంటుంది. వాటర్ అంతా కూడా కొంచెం తగ్గుతాయి. ఈ టైంలోనే మనకి ఇంకా స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని అలానే ఒక దమ్లాగా ఉడుకుతూ ఉంటుంది కదా, అప్పుడైతే ఇంకా కరెక్ట్గా పొడి పొడి ఆడుతూ బాగా వస్తుంది. ఈ 2 టిప్లు మాత్రం ఫాలో అవ్వాలి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో, తర్వాత కొంచెం నీళ్లు తగ్గిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. కొంచెం రైస్ వేయించుకోవాలి. 3 టిప్స్ పక్కా ఫాలో అయితే చాలండి. బగారా రైస్ బండి పెట్టుకొని మరీ అమ్ముకోవచ్చు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి పొడి పొడిగా, గింజ కూడా ఒక్కటి కూడా నగలకుండా ఎంత బాగా వచ్చిందో. గిట్లా చేసుకుంటే చాలండి, ఖర్చు లేకుండా కమ్మటి బగారా రైస్ ఇంట్లోనే ఈజీగా కమ్మగా తయారు చేసుకొని తినవచ్చు. ఏ పెళ్ళికి పోకుండా ఏం లేదు. ఈ బగారా రైస్కి మీరు వెజ్జా నాన్ వెజ్జా ఏం కర్రీ కాంబినేషన్ పెట్టుకుంటారో మీ ఇష్టం. అచ్చం మజ్జిగ చారుతోటి తిన్నా కూడా సూపర్ ఉంటుంది. చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఈ బగారా రైస్ని తయారు చేసుకుంటే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తెలంగాణ పెళ్లి భోజనానికి కాదు, ఇంట్లోనే పెట్టుకొని కమ్మగా తింటాను. బాయ్ బాయ్.